మరి రాజాసాబ్ డే వన్ అంత కలెక్ట్ చేసింది ఈ వీటిలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమాకి ప్రీమియర్ షో నుంచి నెగిటివ్ టాక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంత నెగిటివ్ టాక్ మీద కూడా ఆ మాత్రమైనా వచ్చిందంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రభాస్ గారు మాత్రమే అది పాసిబుల్ అయింది. సో ఇంకొక హీరో అయ్యి ఉంటే ఇంకా తక్కువ వచ్చి ఉండేదని నా ఒపీనియన్. ఇప్పుడు ఏ సినిమాకైనా ఈ రోజుల్లో బెనిఫిట్ షో నుంచి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే అదే రోజు మిగిలిన షోలన్నీ కూడా ఫిల్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, బెనిఫిట్ షో నుంచే నెగిటివ్ టాక్ అయితే వచ్చిందనమాట. చాలా ఘోరంగా వచ్చింది. ఆ నెగిటివ్ టాక్ కూడా కాదు, డిజాస్టర్ టాక్ అసలు. సో ఓన్ ఫ్యాన్స్ ఎవరైతే ప్రభాస్ గారు ఓన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తడుతున్నారు. అక్క ప్లీజ్ అరెక్కడున్నారు చెప్పక దండం పెడతాను అక్క. నీకు తలకాయ పగిలిపోతుంది, నాకు నరాలు చిక్కిపోతున్నాయి అక్క. ప్లీజ్ నీకు దండం పెడతాను అక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎక్కడున్నారు చెప్పక్క ప్లీజ్. నువ్వు వస్తావని తెలిసి పారిపోయాడు. ఎక్కడ పారిపోతాడు? ఎక్కడికి వెళ్ళినా నరికేస్తానండి. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో ఉన్నది ఒకటి. సో చాలా వరకు కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ ఎలా వస్తారు చెప్పండి, వాళ్ళు అస్సలు రారు. ఖచ్చితంగా ఈ సినిమా యొక్క ఆ నెగిటివ్ టాక్ అయితే రెండో రోజు మూడో రోజు ఇలానే కంటిన్యూ అయితే మాత్రం సినిమాకి మినిమం బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే. మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి, డే వన్ అంత కలెక్ట్ చేసిందో. సో అది యాక్చువల్లీ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారు ఇంతకు ముందు సినిమాలు ఆదిపురుష్ కానీ రాధేశ్యామ్ ఏవైతే డిజాస్టర్లు అయినాయో వాటికి ఇంకా మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. బట్ ఈసారి రాజాసాబ్కి మాత్రం మరీ ఘోరంగా ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రభాస్ గారి కెరీర్లోనే అసలు లోయెస్ట్ ఓపెనింగ్స్ అనుకోవచ్చేవి, అంత ఘోరంగా వచ్చాయి అన్నమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ అని ఇంకెక్కడి నుంచైనా మేలుకుంటే మంచిది. మారుతి సో ఉన్నారు, ఓం రావుత్, ఇలాంటి డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వకుండా ఎవరైతే యంగ్ అండ్ డైనమిక్ ఉంటారో, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పర్వాలేదు, ప్రశాంత్ నీల్ పర్వాలేదు. సో అలాంటి డైరెక్టర్స్ని చూస్ చేసుకొని అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇంకా మంచిగా సినిమాలు అయితే వస్తాయి. మెయిన్ థింగ్ ఆ కట్అవుట్ని వాడుకునే వాళ్ళు ఉండాలి. మన స్పిరిట్ ఆ పోస్టర్ వచ్చింది, అంతమంది ప్రశంసించారు, అంతమంది బాగుందన్నారు. సో చెప్తున్నాను, ఆ రకంగా హీరోని వాడుకొని రావాలి. హీరోలో ఉండే కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రభాస్ గారికి సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ కొన్ని డూపుని మట్టి మేనేజ్ చేయడం కొన్ని ఉన్నాయి. ఇవన్నీ తెలిసిపోయేటట్టు ఉన్నాయి అన్నమాట. మారుతి అక్కడ దొరికిపోయాడు. చాలా ఘోరంగా ఉంది గైస్ పరిస్థితి. ప్రభాస్ అన్నది నెక్స్ట్ ఫౌజీ కానీ స్పిరిట్ కానీ వచ్చేంత వరకు మరి ఇది ఈ టాకే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా గురించి మర్చిపోతే బెటరు. చరణ్ గారి ఫ్యాన్స్కి ఒక గేమ్ చేంజరు, తారక్ గారి ఫ్యాన్స్కి ఒక వార్ 2, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక హరిహర వీరమల్లు, మన ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది. సో ఆ రకంగా కొన్ని సినిమాలు వస్తాయి వెళ్ళిపోతాయి, ఇంకంతే వదిలేయాలి వాటిని. సో పర్సనల్గా తీసుకోకూడదు. వెయిట్ ఫర్ స్పిరిట్ ఆర్ ఫౌజీ. రిమైనింగ్ సంక్రాంతి అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను.